అందరికీ మనవాళ్ళు మనవరాళ్ళు అందరికీ అమ్మమ్మ గారెలు కోడి మాంసం వండుతుంది, జొన్న సంగటి వండుతుంది. అందరు రాండి లైన్ లేకి. అమ్మమ్మకు అభిమానం ఉండాలి, అందరు రావాలా. కొడుకులు కోడళ్ళు కూతుర్లు అందరు రావాలా. అమ్మమ్మకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుండా మా ఛానల్కి రావాలా. అమ్మమ్మ బాధపడుతుంది మీరు రాలేదని. వెంకటేశ్వరరావు నువ్వు కూడా రావాలి, అందరు రావాలి మనవాళ్ళు అందరూ. ఇగో మినపప్పు గారెకి వేస్తున్నాను. గారె కోడి మాంసం జొన్న సంగటి బాగుంటుంది. రాండి అందరు రావాలి, మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు కూతుర్లు మన ఏరియాలో మొత్తం అందరూ బాగుండాలా. అందులో నేను బాగుండాలా, నేను కూడా మీలో. పప్పు చేస్తాను, పప్పు చేస్తాను కాళ్ళు కలుపుతాను. చెప్పు. ఈ పప్పు వేసినాక మనము పిండి రుబ్బుకున్నాక ఈ పైన వేస్తే పలుకులుగా ఉంటాయి, రుచిగా వస్తుంది. గారె బాగుంటుంది. ఇట్లా చేసుకోవాలి మీరు కూడా. అమ్మమ్మ చేసినట్టే చేసుకోండి, బాగుంటుంది. పిండి వేసినాక ఈ పిండిలో కలపాల. ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ వేసి చూపిస్తాను చూడండి. అందరికీ మనవాళ్ళు మనవరాళ్ళకు కొడుకులు కోడళ్ళు మన ఏరియా పిల్లలకు అందరు ముద్దులు మనవాళ్ళకు ముద్దుల కొడుకులకు అందరి కూతుర్లకు అల్లుళ్ళకు అందరికీ కోడి కూర చిల్లిగారె అమ్మమ్మ కాడి కానీ. వెంకటేశ్వరరావు నువ్వు అందరు రావాలి, నువ్వు అసలు రావట్లేదు అమ్మమ్మ కాడికి, అసలు మెసేజ్ కూడా పెట్టడం లేదు. నువ్వు పెడుతున్నాము రాండి అందరూ. ముందే అంతా రెడీ చేస్తున్నాను. అమ్మమ్మ కాడికి వచ్చి అమ్మమ్మకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అభిమానంగా రోజు రావాలి. వీడియో పెట్టినప్పుడల్లా మేము చెబుతాం ఒక అరగంట ముందు. గారెలేకి ఇదిగో పుదీనాకు వేసేసాను. ఇదిగో కొత్తిమీర పుదీనాకు రెండు వేస్తున్నాను. ఇదిగో ఈ పప్పులు కూడా ఇట్లా వేసుకోవాలి. లాస్ట్లో దాంట్లో పిండిలో కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే ఈ పప్పులు కలిపితే పొడిగా బాగా గారె బాగుంటుంది, కరకరలాడుద్ది, రుచిగా ఉంటుంది. ఇంకా తిన్నాను 4 గారెలు తినేవాళ్ళు 10 గారెలు తింటారు. అమ్మమ్మ చేసిన వంట చూడండి. ఇట్లా చేసుకోవాలి మీరు కూడా. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేస్తాను. ఉప్పు కూడా వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో సాల్ట్ అయితే తొందరగా అయిపోద్ది. కల్లుప్పు అయితే కరగదు. కూరలో కల్లుప్పు వేసుకోవాలా. తర్వాత ఇక కలుపుతున్నాను చూడండి. ఇట్లా కలుపుకోవాలి. అంటే ఈ పప్పు కలిపితే ఏంటంటే బాగా కరకరలాడుతుంది అనమాట. మన అలసంద గారె లాగా. ఒకరోజు అలసంద గారె కూడా చేసి చూపిస్తాను. సూపర్ ఉంటుంది. అమ్మమ్మ మజాక్ అందరు కానీ మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఇంట్లో కూడా పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు. బాగుంటుంది అసలు. తినాలి, ఆరోగ్యంగా ఉంటాము. వారంలో ఒకసారైనా చేసుకోండి గారెలు, బాగుంటుంది. నేర్చుకోండి అమ్మమ్మ కాడ. కొంచెం చిల్లిగారె తినండి. మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు మా ముసలోళ్ళు కూడా వచ్చి తినాలా, నా వయసు వాళ్ళు కూడా తినాలా. అమ్మమ్మ కాడికి వచ్చి బాగుంటుంది. నూనె పెట్టుకోవాలి. నూనె పెట్టి గారె చేస్తాను. గారె చేసినాక మాంసం చేస్తాను. అందరు రావాలి, మనవాళ్ళు మనవరాళ్ళు అందరు అభిమానంగా రండి. అమ్మమ్మ కష్టపడి చేస్తుంది. ఏదో మీరు వచ్చేనే కదా అమ్మమ్మకు కూడా బాగా సంతోషంగా ఉంటుంది. మీరు రావట్లేదని అమ్మమ్మ దిగులు పడాలి. మీరు అందరు రావాలి అమ్మమ్మ ఏరియాకు వచ్చి అమ్మమ్మకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అమ్మమ్మ కూడా సంతోషంగా ఉంటుంది. హాయ్ అండి, చికెన్ కడుగుతున్నాను చూడండి. అమ్మమ్మను ఎట్లా కడగాలో చూడండి. చూసి మీరు కూడా నేర్చుకోండి. దానికి వేయించానా పిడి వేయించదా వేయమంటారా గుండెకాయ ఇష్టం.
కూడా వేసుకొని కడుక్కోవాలి. ఇట్లాగా కల్లుప్పు వేసి కడిగితేనే బాగుంటుంది కూర. కొంచెం పసుపు కూడా వేస్తాను, అంటే నీసు వాసన లేకుండా పోయిద్ది. పసుపు వేస్తే నీసు వాసన ఉండదు. కొంచెం వేసి ఉప్పు కల్లుప్పు వేసి కడిగితే సూపర్గా ఉంటుంది కూర, బాగుంటుంది అసలు. ఎందుకంటే ఉప్పు వేసి కడిగామనుకో బాగుంటుంది అసలు. నీసు వాసన ఉండదు, శుభ్రంగా పోయిద్ది. పొయ్యి మీద వేస్తున్నాను మాంసం కూర. చూడండి, చికెన్ పొయ్యి ముట్టిస్తున్నాను. అది కూడా వేరే పొయ్యి మీద ఎలుగు పొయ్యి మీద చేస్తాను. చూసి అమ్మమ్మకు లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అందరూ రావాలా, రావట్లేదు. అమ్మమ్మ కొంచెం అభిమానంగా లైక్లు కొట్టి సబ్స్క్రైబ్, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. నూనె వేసేసాను. దీంట్లో కూరల్లోకి ఆయిల్, దీనికైతేనేమో గారెకైతేనేమో పామ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోండి. కూరలేక మటుకు శనగ నూనె వాడుకోండి, రుచిగా ఉంటుంది, బాగుంటుంది అసలు. తినటానికైనా కమ్మదనంగా ఉంటుంది అసలు. అట్లా చేసుకోండి. ఇంకో గంట ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తాను దీంట్లో నూనెలో. చూడండి, ఈ కూర ఉడుకుతుంటుంది. ఆ పక్క గారె చేస్తాను. గారెకేమో పామ్ ఆయిల్ కానీ ఏదైనా వేరే నూనె పోసుకోండి. దీని మటుకు శనగ నూనె వాడండి, బాగుంటుంది. కూర కూడా రుచిగా ఉంటుంది, కమ్మదనంగా ఉంటుంది అన్నమాట. తింటుంటే కూడా ఇంకా 2 ముద్దలు ఎక్కువ తింటారు మా అవసరం వాళ్ళు. పచ్చిమిరపకాయలు ఉండేది ఏమన్నా వేసి ఉన్నాయిగా. చెక్క మొగ్గ వేసుకోవాలి. చెక్క మొగ్గ వేసాను. చూడండి, ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తాను. వేస్తే రుచిగా ఉంటుంది కూరలో కూడా. ఒకటి బిర్యానీ ఆకు వేసాను, అంటే రుచిదానానికి ఏం లేదు, బాగుంటుంది, కమ్మదనంగా ఉంటుంది కూర. ఇంకా అమ్మమ్మ చేసినట్లే చేసుకోవాలని చెప్పండి, మీకు కూడా ఇబ్బంది ఏం లేదు. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా కొంచెం దోరగా వేస్తే లైట్గా వేస్తే బాగుంటుంది కూర. పచ్చిమిరపకాయ కూడా వేయాలి, పచ్చిమిరపకాయ కూడా వేసాను. చూడండి, కొంచెం మగ్గేటప్పుడు తర్వాత టమాటా కూడా వేసుకోవచ్చు మనం. కోడికోళ్ళు మసాలా చూపిస్తావా? చెప్పు. కొబ్బరి పెట్టింది. ఈ కొబ్బరి, చిన్నెల్లిపాయ, అల్లము ఇట్లా మనం ఏ రోజుకి ఆ రోజు వేసుకుంటే బాగుంటుంది. మిక్సీలో దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకున్నాం అనుకో క్యాన్సర్లు వస్తున్నాయి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టగాకండి. చిన్నెల్లిపాయలు కానీ పెద్దుల్లిపాయ కూడా కోసి సగం ముక్క కోసి లోపల వేస్ట్ అయిపోద్దని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి. అదేంటంటే పాయసం అయిపోయి క్యాన్సర్లు వస్తున్నాయి. మీరు దయచేసి దాంట్లో పెట్టొద్దు, ఫ్రిడ్జ్లో ఉండవు. ఏ రోజుకి ఆ రోజే కోసుకోండి. ఈ మసాలా కూడా చిన్నెల్లిపాయ, అల్లం పేస్ట్ కూడా ఏ రోజుకి ఆ రోజు వేసుకోండి, బాగుంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టాము ఒకసారి వారానికి 10 రోజులు పెట్టుకున్నారనుకో ఈ క్యాన్సర్లు వస్తుంది, బాగోదు అసలు. ఇది కొబ్బరి
అల్లము, ఇది గరం మసాలా ప్యాకెట్ ఏడమ్మా ఇందాక వేసింది రాత్రి. అట్లా అప్పటికప్పుడు చేసుకొని ఎండు కొబ్బరి కూడా ఏ రోజుకి ఆ రోజే చేసుకోవాలి. మసాలా అంతా కూడా ఇప్పటికప్పుడు వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకాకండి, ఫ్రిడ్జ్లో పెడితే క్యాన్సర్లు వస్తున్నాయి. ఏం చేసుకోకండి. తగ్గులిపాయ కూడా పెట్టద్దు. వేసేసి ఇప్పుడు టమాటాలు వేస్తాను. ఉల్లిపాయలు అన్నీ వేసాను కదా, చెక్క లవంగాలు అన్నీ వేసేసాను. మగ్గేదాకా మూత పెట్టుకోవాలా? తొందర మగ్గుద్ది కదా. కొంచెం మగ్గుద్ది మూత పెడితే తొందరగా. అంతలోకి ఈ మసాలా వేయాలి. తర్వాత ఇవన్నీ వేసేస్తున్నాను మసాలా, ఎందుకంటే వేయాలి కదా నేను. కొబ్బరి కూడా కొంచెం కొబ్బరి వేయాలా. అంతా మిక్సీకి వేసుకోవాలి. ఎంత మిక్సీకి వేసుకోవాలి. చూడండి వేస్తాలే. కూడా వేగినాయి బాగా. టమాటా ఇవన్నీ బాగా, ఉల్లిపాయలు చక్కగా వేగినాయి. ఇంకా ఏంటంటే కూర వేద్దాం. ఇందులో గారె ఉడుకుతుంటుంది. చూడండి ఇట్లా చేసుకోవాలా మీరు కూడా. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ఇప్పుడు కాదు అన్నీ వేసుకోవాలి. వేసుకుంటేనే బాగుంటుంది కూర, మగ్గి సూపర్గా ఉంటుంది. అప్పుడు పసుపు వేస్తున్నాను. చూడండి మార్నింగ్ వేసుకోండి పసుపు, ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాం కానీ పచ్చగా ఉంటుంది మరి. కల్లుప్పు కూడా చూడండి, కల్లుప్పు వేసుకోండి, కూరలో బాగుంటుంది. సాల్ట్ వేయి కాకండి, కల్లుప్పు అయినా రుచిగా బాగుంటుంది, మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. కారం వేసుకుంటాం. ఇప్పుడే కాదు కారం, కూర మగ్గొద్దు, నీసాసన నీళ్ళని బాగాలి, పోతేనే బాగుండేది కూర. ఇంకా మగ్గితే అప్పుడు కారం మసాలా అన్నీ పట్టిద్దాం. కొంచెం నీళ్ళని బాగాలి, అది కొంచెం సేపు మగ్గుతుంటుంది. మిక్సీకి పట్టిన తర్వాత ఏదో మిర్చికి పట్టాను, అన్నీ చిన్నిపాయ, అల్లము, చిన్నిపాయ పేస్టు
అన్ని ఎండు కొబ్బరి అన్నీ వేసాను. ఇట్లా వేసుకొని ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టగాకండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అసలు. ఫ్రిడ్జ్లో పెడితే క్యాన్సర్లు వచ్చి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఎందుకు అట్లా పెట్టుకుంటారు? ఏ రోజుకి ఆ రోజు చేసుకోవచ్చు కదా చక్కగా. మీరు అమ్మమ్మ చెప్పినట్టు చేసుకోండి. మనం సరిపడానే వేసుకోవచ్చు కారం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఉప్పు కూడా మీ ఇష్టం, అది మీరు తినే దాన్ని బట్టి. నేనైతే ఉప్పు కారం బాగానే వేస్తాను. సరిపడా ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయ వేసి వేసిన మసాలా, అల్లం పేస్ట్ కూడా దీంట్లోనే ఉంది. అంటే ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటే బాగుంటుందమ్మా. నిల్వ పెట్టుకోగాకండి, మీకు క్యాన్సర్లు వస్తాయి. అమ్మమ్మ ఎందుకు చదువుతుందంటే పెద్దదాన్ని కాబట్టి నేను చదువుతున్నాను, నాకు తెలిసింది కాబట్టి చదువుతున్నాను. అట్లా చేసుకుంటే రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా గరం మసాలా కూడా వేస్తున్నాను చూడండి. గరం మసాలా కూడా వేసుకోవాలా. ఇది చికెన్ కోడి మసాలా, ప్యాకెట్లు అమ్ముతారు కదా, తెచ్చుకోవచ్చు. అయ్యి ఒకసారి మళ్ళీ చెప్తే బాగుంటుంది. కూరలో వేసుకోండి, సూపర్గా ఉంటుంది. కొంచెం కొద్దిమేర ఇప్పుడు ఉడికేటప్పుడు కొంచెం వేయండి, దించేటప్పుడు మళ్ళీ వేసుకోండి, బాగుంటుంది. అప్పుడు దించినాక కొద్దిమేర వేసుకుంటే బాగా రుచిగా బాగుంటుంది. ఎందుకంటే మీరు చూపిస్తున్నాను, అట్లా చేసుకోండి మీరు కూడా. పోయినాక బాగుంటుంది అసలు. అమ్మమ్మ చేసినట్టు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దాకా ఉంటుంది కూర, ఇబ్బంది ఏమి లేదు. గడ్డ వాసన ఏమి రాదు. మనం వండుకునే తీరును బట్టి ఏదైనా. తింటారు. కొంచెం ఉప్పు వేసి కడిగి కొంచెం నీళ్ళు వేసి ఉడకబెడితే నూనెలో వేయించకుండా తింటారు. ఇల్లు బలంగా ఉంటుంది. మనం ఇటు తింటే కూడా పిల్లలుగా పెట్టచ్చు. మనం కూడా ముసలిళ్ళం కూడా తినొచ్చు. గుడికాయలు తీసుకొని ఉడకబెట్టుకొని ఉప్పు వేసుకొని చక్కగా తినొచ్చు. కొంచెం నూనె కూడా వేసుకొని తినొచ్చు. పళ్ళు లేని వాళ్ళకు బాగా బాగా యూస్ అయింది, బాగుంటుంది. పళ్ళు లేకపోయినా తినొచ్చు. చక్కగా అన్నంలో కూడా తినొచ్చు. కొంచెం ఉడకబెట్టిన కొంచెం నూనె వేసుకొని ఒక మసాలా, గరం మసాలా వేసుకున్నారు చక్కగా ఉంటుంది. కొంచెం నీళ్ళు అయితే ఉడికిపోద్ది. తర్వాత ఒక నూనె వేసి మగ్గేటప్పుడు ఒక కారం, గరం మసాలా వేసుకున్నాం అనుకో చక్కగా మన ముసలిళ్ళకు బాగుంటుంది. పిల్లలకు కూడా బాగుంటుంది తినడానికి. పెట్టకూడదు, కమిరిపోద్ది. లేదులే, ఆరోగ్యంగా ఉంటుంది, బాగుంటుంది. మనం అందరం తినొచ్చు. మా ముసలిళ్ళకు బాగా ఇస్తూ పిల్లలకు పులుసు ఉండాలి. సరిపోదు ఇంకా పోయమంటావా? అంటే అందరికి రావాలి కదా చారు, పులుసు గారెకు బాగా రావాలి, వండుకొని తింటారు కదా. కడుగు. అసలు చిల్లిగారే, కోడి మాంసం అందరు తినాలా. మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరూ, మా ముసలోళ్ళు కూడా తినాలా, ఆరోగ్యంగా ఉండాలా. అమ్మమ్మకి అందరూ లైక్ చేయాలా. బాగా సూపర్గా చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అభిమానంగా వీడియో చూడండి. మా వీడియో లేకపోయి చూడండి. అన్నీ ఉన్నాయి, కిట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చూడండి. అమ్మమ్మ వంట చేస్తే సూపరు.